వెల్కమ్ టు ఏవన్ టీవీ తెలుగు న్యూస్. ఇక కుషాయిగూడ డిపోలో జాతీయ రోడ్డు భద్రతా మాసోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ట్రాఫిక్ ఎస్ఐ మధు మాట్లాడుతూ ఆర్టీసీ ప్రయాణికుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచి సురక్షిత సేవలు అందిస్తున్నట్లుగా తెలిపారు. ప్రమాదాలు జీరో చేయడం లక్ష్యమని, బస్సును బేలోనే ఆపాలని, ట్రాఫిక్ సిగ్నల్స్ ను సరైన విధంగా పాటించాలన్నారు. ఎస్ఐ నరసింహలు, డిపో మేనేజర్ వేణుగోపాల్, అసిస్టెంట్ మేనేజర్ చంద్రమౌళి, ట్రాఫిక్ కానిస్టేబుల్ ఈ జనార్దన్, డ్రైవర్లు, కండక్టర్లు సంఘీభావంలో సురక్షిత డ్రైవింగ్, రక్షణాత్మక డ్రైవింగ్, వేగ నియంత్రణ, మద్యపానం లేకుండా డ్రైవింగ్ చేయాలన్నారు. ఎలాంటి ఇన్సిడెంట్ కూడా ఫ్రీగా నేను ఆర్టీసీ డిపోలో డెవలప్ చేసినటువంటి స్టేట్ లో నేను వెళ్ళిపోతే నాకు రిలాక్స్ హ్యాపీనెస్ అనేది కొంచెం ప్రతి ఎంప్లాయీకి ఉంటుంది. అనుకోకుండా చిన్న ఇన్సిడెంట్ అయిందనుకో, సరే దానికి వచ్చి నష్టం లేకపోవచ్చు, కానీ అవతల వ్యక్తి చనిపోయిందనుకో ఆ వ్యక్తికి ఆ ఫ్యామిలీ సఫర్ అవుతుంది మొత్తం. మీరు కూడా సఫర్ అవుతుంది. తాగిన తర్వాత డ్రైవింగ్ చేయదు. దయచేసి కొన్ని సందర్భాల్లో నీకు ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉండొచ్చు, లేదా నీకు ఫ్యామిలీ ప్రాబ్లం ఉండొచ్చు, ఇంట్లో ఏదైనా అనుకోని ఇన్సిడెంట్ జరగవచ్చు, ఏదో తాగేసి వచ్చి నువ్వు డ్రైవింగ్ చేయడం వల్ల నీ చేతుల్లో 40-50 మంది ప్రాణాలు ఉంటాయి. నీ ఎదురుగా వచ్చేటటువంటి రోడ్డు మీద పోయేటటువంటి పబ్లిక్ కూడా అనేది మానవ తప్పిదం అనేది జరుగుతుంది. సో మరి ఆ తప్పిదం అనేది మనము చేయకుండా ఉండాలి. మరి ఎదురుగా వచ్చే వాహనాలు కూడా వాళ్ళ అచాగ్రత్త వల్ల కూడా ఎటువంటి ప్రమాదం జరగకుండా మనం చూసుకొని సేఫ్ డ్రైవింగ్ తో పాటు డిఫెన్సివ్ డ్రైవింగ్ అంటే రక్షణాత్మక డ్రైవింగ్ చేయాలి. ఎందుకంటే మన సంస్థకు ప్రయాణికులే ప్రధాన కస్టమర్స్. మరి వాళ్ళు ఇంకా నారాయణపేట జిల్లా జాజాపూర్లోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 3వ జిల్లా వైజ్ఞానిక ప్రదర్శన ఘనంగా నిర్వహించారు. జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్, అడిషనల్ కలెక్టర్ శ్రీను, ట్రైనీ కలెక్టర్ ప్రణయ్ కుమార్ ఉత్సవాన్ని ప్రారంభించారు. కలెక్టర్ ప్రతీక్ జైన్ విద్యార్థులను ప్రేరేపిస్తూ ఫెయిల్ అయిన విశ్లేషించి నేర్చుకోవాలంటూ బిర్లా ప్లానిటోరియం ఉపయోగించాలని సూచించారు. జిల్లా విద్యాధికారి గోవిందరాజులు 7 విభాగాల్లో 135 ప్రదర్శనలు, 21 కమిటీలు ఏర్పాటు చేయడం, ఉపాధ్యాయుల సహకారం ద్వారా కార్యక్రమం విజయవంతమైందన్నారు. విద్యార్థులు ప్రతిభ ప్రదర్శించి భవిష్యత్తులో నోబెల్ స్థాయికి ఎదగాలని ఆశించారు. సెన్సర్, బ్యాటరీ, clean the ceiling or the floor. The dust particles and spiders fall over. Our project name is carbon filtration. Here our main aim is in our India many. Good morning, sir. My name is Veronica. I am from 7th standard. Today, my topic is green energy in this working model. First of all, I want to tell about the green energy. What is green energy? Green energy is an energy that can be produced using a method and a form of source. కొత్త సంవత్సరంలో మనము ఈ ప్రోగ్రామ్స్ను 2 days ప్రోగ్రామ్స్ను జరుపుతా ఉన్నాం. యాక్చువల్గా 3 days ఇది 3 రోజుల కార్యక్రమం. అంటే మనం 2 రోజులకు దీన్ని కుదించి జరుపుతా ఉన్నాం. ఇక్కడ మండల స్థాయిలో, అదేవిధంగా ఇన్స్టిట్యూషన్ స్థాయిలో, డిస్ట్రిక్ట్ స్థాయిలో, రాష్ట్ర స్థాయిలో, ఇంకా 4 స్టేజెస్లో ఈ కార్యక్రమం జరుగుతూ ఉంటుంది. సైన్స్ అంటే నాకు చాలా ఇష్టం. నేను కూడా ఇప్పుడు ఎగ్జామ్ రాసినప్పుడు ఫిజిక్స్ ఆప్షన్ ద్వారా నేను రాయడం జరిగింది. నేను కూడా ఇంజనీర్. సో నేను ఐఎస్కి ఇంకా గొప్పతనం అంటే ఐఎస్కి ఎక్కువ నేను ఎప్పుడు సైన్స్కి నేను లైక్ చేస్తాను. స్టిల్ ఐ ఫీల్ నేను ఇంజనీర్ ఫస్ట్, ఆ తర్వాత ఐఎస్ అనుకుంటాను. బికాస్ సైన్స్ ఇస్ ద ఓన్లీ థింగ్ మనకి ముందు తీసుకుపోతుంది. దాంతో నేను వేరే సబ్జెక్ట్స్కి ఏమైనా చిన్న చూపుతోటి మాట్లాడతలేదు. కానీ హ్యుమానిటీ ముందు పోవాలి అయితే ప్రతి డిపార్ట్మెంట్ ప్రతి
నారాయణపేట కేంద్రంలో మణికంఠ శెట్టి ఇంట్లో ప్రభుత్వ నిషేధిత గుట్కా ప్యాకెట్లు నిల్వ ఉంచినట్లు సమాచారం వచ్చినప్పటికీ టాస్క్ ఫోర్స్ నారాయణపేట పోలీసులు సంయుక్తంగా దాడి నిర్వహించారు. గుట్కా ప్యాకెట్లు సీజ్ చేసిన విలువ 2,05,025గా నమోదు చేశారు. మణికంఠ శెట్టిపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. టౌన్ ఎస్ఐ వెంకటేశ్వర్లు నారాయణపేట పరిధిలో ఎవరైనా అక్రమ గుట్కా నిల్వ అమ్మకం లేదా రవాణా చేస్తే చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. సంగారెడ్డి జిల్లా కొల్లూరు పోలీస్ స్టేషన్లో విధులు నిర్వహిస్తున్న సబ్ ఇన్స్పెక్టర్ ఎం రమేష్ ను ఏసీబీ అధికారులు లంచం తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్ గా అరెస్ట్ చేశారు. పీడీఎస్ బియ్యం అక్రమ తరలింపు కేసులో లారీ యాజమాని నుండి 30,000 లంచం డిమాండ్ చేసిన ఎస్ఐ డిసెంబర్ 17న 5,000 స్వీకరించి మిగిలిన 20,000 ఇచ్చే సమయంలో పట్టుబడ్డాడు. ఎస్ఐపై అవినీతి అక్రమ లాభాల ఆరోపణలపై విచారణ కొనసాగుతుంది. నిందితుడిని హైదరాబాద్లోని అదనపు ప్రత్యేక న్యాయస్థానంలో హాజరుపరచనున్నారు. తారీఖు 12వ నెల లాస్ట్ ఇయర్ 2025కి ఒక కంప్లైంట్ వస్తుందండి. ఏమని అని అంటే ఆయన ఈజ్ ఏ లారీ ఓనర్, నా లారీ పట్టుకున్న దానికి లారీ రిలీజ్ చేసారు. తర్వాత ఆయనని కేసుల నుంచి పేరు తీసేయడానికని 30,000 లంచం డిమాండ్ చేస్తారు. యాక్చువల్లీ ఆ కేసు ఏం చేశారంటే 7/10/2025కి డిప్యూటీ తహసీల్దార్ కంప్లైంట్ మీద కేసు రిజిస్టర్ అవుతుంది. ఎన్ని పీడిఎస్ రైస్ సప్లై చేస్తున్నారని చెప్పేసి దాని మీద కేసు రిజిస్టర్ అవుతుంది. రిక్వెస్ట్ చేస్తే 20,000 ఇస్తాను సార్ అంటే సరే అని ఒప్పుకున్నాడు. ఇప్పుడు ఇస్తుంటే పట్టుకున్నాడు. 5,000 అన్నారు కదా, మళ్ళీ అంతకుముందు ఇచ్చి 5,000 స్టార్టింగ్ లో ఇచ్చి లారీ పట్టుకున్నప్పుడు అప్పుడు 6 నెలల క్రితం తీసుకున్నారు. 2 నెలల క్రితం. 2 నెలలకి అంటే మొత్తం 25 అయితే చేస్తారు. అది మాకు ఆన్ రికార్డులో లేదు కాబట్టి అది చెప్తలేదు. ఓకే, అది లోపల తర్వాత ఎస్ఐ రమేష్ నారాయణపేట మండలం జాజాపూర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో సైన్స్ ఫెయిర్ ఉదయం 10:30కి ప్రారంభం కావాల్సి ఉండగా కలెక్టర్ ఆలస్యం కారణంగా మధ్యాహ్నం 1:30కు ప్రారంభించారు. విద్యార్థులు ముఖ్యంగా ఎన్సీసీ మంది ఎండలో 2 గంటల పాటు నిలిచారు. ఇక ఉపాధ్యాయులు తరగతి రూమ్ వద్ద రిబ్బన్ కటింగ్ కోసం వేచి ఉండగా కలెక్టర్ రాకపోవడంతో విద్యార్థులు నిరాశ చెందారు. ప్రోగ్రాం కోసం ప్రతి పాఠశాల నుంచి వసూలు చేసిన ఫీజు విద్యార్థులు తీవ్ర అభ్యంతరాలను రేకెత్తించాయని తెలిపారు. ఇక్కడి విద్యార్థులకు నూతన జవసత్వాలను అందించడానికి స్వాగతం తెలియజేస్తున్నాం. ఈ కార్యక్రమం లోపల పాల్గొనడానికి విచ్చేసినటువంటి అన్న కాంపౌండ్ బయట ఉన్నటువంటి వారు ఎవరైనా ఉంటే కూడా వారందరూ కూడా సభాస్థలికి వచ్చి అందరికీ గమనిక. క్రమశిక్షణాయుతంగా విద్యార్థులుగా తయారై ఇక్కడి విద్యార్థులకు నూతన జవసత్వాలను అందించడానికి నిజామాబాద్ జిల్లా మెండోరా మండలం పోచంపాడు గ్రామంలోని రెసిడెన్షియల్ పాఠశాలలో 8వ తరగతి విద్యార్థిని సాయి లిఖిత మృతి చెందడంతో తీవ్ర ఆందోళన నెలకొంది. పాఠశాల సిబ్బంది నిర్లక్ష్యం కారణంగా ఆమె అనారోగ్యాన్ని పట్టించుకోలేదని
పీడీఎస్యూ జిల్లా అధ్యక్షుడు ఎం నరేందర్ తెలిపారు. డెంగ్యూ నిర్ధారణకు తిరుగుతుండగా హైదరాబాద్ నీలోఫర్ ఆసుపత్రికి తరలించిన ఆమె మృతి చెందింది. ప్రిన్సిపల్ సిబ్బందిపై తక్షణమే సస్పెన్షన్ మరియు విచారణ జరగాలని తల్లిదండ్రులు, విద్యార్థులు పీడీఎస్యూ డిమాండ్ చేస్తున్నారు. సంక్షేమ గురుకుల పోచంపాడులో ఏదైతే డిసెంబర్ 17వ తేదీన సాయి లిఖిత అనేటువంటి విద్యార్థిని మృతిపై సమగ్రంగా విచారణ జరిపించాలని చెప్పేసి ఈరోజు విద్యార్థిని తల్లిదండ్రులు అదేవిధంగా పీడీఎస్యూ ఆధ్వర్యంలో ఈరోజు సబ్ కలెక్టర్ గారికి మెమోరాండం ఇవ్వడం జరిగింది. ప్రధానంగా ఈ విద్యార్థిని చనిపోయినటువంటి దానిలో కోణాలు చూస్తూ ఉంటే ముఖ్యంగా అక్కడ ఉన్నటువంటి సిబ్బంది, ప్రిన్సిపల్ గారి నిర్లక్ష్యం వల్లనే ఆ అమ్మాయి చనిపోవడం అనేది అయితే స్పష్టంగా మాకు అర్థమవుతా ఉంది. దాదాపు 6 రోజుల పాటు అమ్మాయికి ఆరోగ్య పరిస్థితి బాగలేకపోవడం వల్ల కూడా ఏమాత్రం పట్టింపు లేకుండా ఆ మందులు ఇచ్చి పండబెట్టడం అంటే ఎంతవరకు నిర్లక్ష్యం జరుగుతుందనేది మాకు స్పష్టంగా అర్థమవుతా ఉంది. అమ్మాయి ఒకవైపున ఇబ్బందులు పడతా ఉన్నా అక్కడ ఉన్నటువంటి సిబ్బందులు ఏమాత్రం స్పందించుకోవడం కూడా దీనిపైన విచారణ జరిపించి కఠినంగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా మేము పీడీఎస్గా అదేవిధంగా తల్లిదండ్రులుగా కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. ఇట్లా మా పాప మన స్కూల్ ప్రిన్సిపల్ వల్లనే, సోషల్ వెల్ఫేర్ స్కూల్ పోచంపాడు ప్రిన్సిపల్ వల్లనే, వైఖరి వల్లనే పాప ఈరోజు చనిపోవడం జరిగింది. ప్రభుత్వం మమ్మల్ని ఆదుకోవాలని కోరుకుంటున్నాను. అలాగే సబ్ కలెక్టర్ వారికి ఉన్నతపరిచింది. సాయి లిఖిత 17th నాడు మార్నింగ్ చనిపోయింది. ఆ అమ్మాయి గురించి మేము వచ్చి సబ్ కలెక్టర్ని కలవడం జరిగింది. సబ్ కలెక్టర్ గారు 7 daysలో మేము ఎంక్వైరీ చేసుకొని ఖచ్చితంగా న్యాయం చేస్తామన్నారు. అది కుటుంబాన్ని ఆదుకోవాలి. వరంగల్ జిల్లా రాజుపేట గ్రామ శివారులోని ఇటుక బట్టీలో చిన్నపిల్లలు కూడా పనిచేయిస్తున్న సంఘటన వెలుగు చూస్తుంది. చదువుకోవాల్సిన వయసులో ఉన్న 8వ తరగతి విద్యార్థి సహా బాల కార్మికులు కుటుంబాలతో సహా ఇతర రాష్ట్రాలు, దూరపు జిల్లాల నుంచి తీసుకొచ్చారు. గ్రామస్తులు వాళ్ళ భవిష్యత్తు నాశనం అవుతుందన్నందుకు ఆవేదన వ్యక్తం చేశారు. ఇక స్థానికులు, అధికారులు వెంటనే కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. మెదక్ జిల్లా శివంపేట మండలం తిమ్మాపూర్లో వివాహేతర సంబంధం కారణంగా భర్త స్వామిని, భార్య మౌనిక తన ప్రియుడు సంపత్తో కలిసి హత్య చేసింది. ఈ ఘటనలో ఇద్దరిని అరెస్ట్ చేసినట్లుగా తూఫాన్ డీఎస్పీ నరేందర్ తెలిపారు. ఇక భర్తకు ఈ విషయం తెలిసి గొడవలు జరగడంతో అడ్డు తొలగించుకోవాలనే ఉద్దేశంతో గత నెల 22వ తేదీన ఈ ఘటన జరిగినట్లుగా ఆయన వెల్లడించారు. సంబంధించిన ఒక హత్య కేసులో నిందితులు ఇద్దరు వ్యక్తుల్ని శివంపేట పోలీసులు అరెస్ట్ చేసినాము. సో దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఏమంటే, శివంపేట మండలంలోని తిమ్మాపూర్ గ్రామానికి చెందిన కొల్లబోయిన మౌనిక అని ఈమె 12 సంవత్సరాల క్రితం వీళ్ళ మేనత్త కొడుకైన స్వామితోటి, ఈయన తూప్రాన్ మండలము రావెలి గ్రామానికి చెందిన వ్యక్తి, ఈయనతోటి వివాహం జరిగింది. వివాహం తర్వాత ఆయన ఇల్లరికం వెళ్లి అదే ఊర్లో తిమ్మాపూర్లో సెటిల్ అయిపోయినాడు. వారికి 2 పిల్లలు. అయితే ఈ మధ్యకాలంలో ఈమె గ్రామానికి చెందిన సంపత్ అనే వ్యక్తితోటి వివాహేతర సంబంధం ఏర్పరచుకున్నది. ఆ విషయంలో భర్తకు కొంతకాలానికి అనుమానం కలిగింది. ఆ తర్వాత అది బయటపడడంతో భర్త మౌనికతోటి ఈ విషయంలో గొడవపడి ఆ విషయాన్ని బయటికి చెప్పేసి పంచాయతీ పెడతానని భార్యని బెదిరించడంతో ఆమె ఎట్లయినా సరే భర్తని అడ్డు తొలగించుకోవాలా, తర్వాత ఈ విషయం బయటపడితే ఏమైపోతుందన్న ఒక ఆందోళనతోటి ప్రియుడితోటి ఒక పథకం పన్ని దాని ప్రకారం సంబంధానికి అడ్డుగా వచ్చిన భర్తని అడ్డు తొలగించుకోవాలన్న ఉద్దేశంతో
ఈ నేరానికి పాల్పడినట్లు ఇద్దరు కూడా దీన్ని కన్ఫ్యూజ్ చేయడం జరిగింది. సో వాళ్ళిద్దరిని మేడ్చల్ జిల్లా కీసర పోలీస్ స్టేషన్ పరిధిలోని నాగారం సత్యనారాయణ కాలనీలో బాలాజీ గోల్డ్ షాప్ లో ఓ వ్యక్తి నకిలీ తుపాకీతో షాప్ యాజమానిని బెదిరించి దొంగతనానికి ప్రయత్నించాడు. అయితే అప్రమత్తమైన యాజమాని ఎదురుదాడి చేయడంతో దుండగుడు అక్కడి నుంచి తప్పించుకుని పారిపోయాడు. సమాచారం అందుకున్న కీసర పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరిస్తున్నారు. బులెటిన్ బ్రేక్ తీసుకుందా. Talking tree, kotta lessons happy talking tree. Hey, cute rhymes party talking tree. Stories cheppedudu manaki nachedudu. Learning tanni fun chese talking tree. Tree ni adugu nuvu anni cheppi neeku. Anytime every time talking tree. My talking tree, your teacher from nature. మారుతున్న ఈ దునియాలా మీరు ఎప్పటికీ ముందుండాలంటే మీరందరూ నమ్మకమైన ఈ స్పీడ్ వార్తల కోసం చూస్తున్నారు కదా. ముచ్చట ఎట్లాంటిదైనా ముక్కుసూటిగా ఉంటది. చిన్న వార్తలను సరికొత్తగా మీ ఫోన్లకే అందిస్తది A1 ఫ్లాష్ న్యూస్ తెలుగు యాప్. ఇటు రాజకీయం, అటు వినోదం, జాతీయము, అంతర్జాతీయము, అటు ఆటలు, వ్యాపారం, టెక్నాలజీ, సాంప్రదాయం, కేటగిరీ ఏదైనా వివరంగా మీకు అందించే తెలుగు యాప్ A1 ఫ్లాష్ న్యూస్ షార్ట్ న్యూస్ తెలుగు యాప్. ఏ వార్త అయినా నిజము, స్పీడు, నిరంతరము. అందుకే జప్పున మీ ఫోన్లల్లా ప్లే స్టోర్ నుంచి A1 ఫ్లాష్ న్యూస్ తెలుగు యాప్ ని డౌన్లోడ్ చేసుకోండిలా. పక్కా వార్తలు చదివే కేర్ ఆఫ్ రీడర్ మీరే గండి. ఏమంటారు, డౌన్లోడ్ చేసుకుంటారా మరి? మీరే చూస్తున్నారుగా, ఇదే మ్యాజిక్ మ్యాట్ చేసిన మ్యాజిక్. ఇప్పుడు నేను వీణ్ణి చదువుకో అంటలేదు. మ్యాజిక్ మ్యాట్ వల్ల వాడు ప్రతిరోజు కొత్త టాపిక్స్ నేర్చుకుంటున్నాడు. మ్యాజిక్ మ్యాట్ లో ఇంటరాక్షన్, ఎడ్యుకేషనల్ గేమ్స్ తో పాటు ప్లే బేస్డ్ లెర్నింగ్ అప్రోచ్ వల్ల పిల్లలు ఫిజికల్లీ యాక్టివ్ గా ఉంటారు. ప్లస్ వాళ్ళ మైండ్ బాడీ కోఆర్డినేషన్ కూడా ఇంప్రూవ్ అవుతుంది. గేమ్ టైమ్ ఇస్ లెర్నింగ్ టైమ్ విత్ మ్యాజిక్ మ్యాట్. వెల్కమ్ బ్యాక్. ప్రకాశం జిల్లా మార్కాపురం నియోజకవర్గం పెద్దదోర్నాల మండలంలో సిపిపి ఆధ్వర్యంలో ప్రజలకు విస్తృత వైద్య పరీక్షలు నిర్వహించారు. లివర్, కిడ్నీ ఫంక్షన్ టెస్టులు, షుగర్, కొలెస్ట్రాల్, థైరాయిడ్, HbA1c, అలాగే విటమిన్ B12, విటమిన్ D, ఎలక్ట్రోలైట్స్, ప్రోటీన్స్ తో పాటు HIV, హైపటైటిస్ BC, డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్, CRP, ECR, VDRL, కామెర్ల మరియు యూరిన్ సంబంధిత పరీక్షలు నిర్వహించినట్లుగా తెలిపారు. T3, T4, TSH అని థైరాయిడ్ ప్రొఫైల్ కూడా మన దగ్గర అవైలబుల్గా ఉంది. అలాగే వచ్చేసి బ్లీడింగ్ టైం, క్లాటింగ్ టైం, బ్లడ్ ఎంత టైం వరకు బ్లీడింగ్ అవుతుంది, ఎంత టైం వరకు క్లాటింగ్ అవుతుంది అనేది కూడా మనం చూడవచ్చు. తెచ్చి ఇంటికే మేము రిపోర్ట్స్ ఇవ్వడం జరుగుతుంది. డాక్టర్ కన్సల్టేషన్ మటుకు ఫ్రీ. ఇక్కడ వచ్చేసి ఈ ప్యాకేజ్ చేయించుకున్న వాళ్ళకి డాక్టర్ కన్సల్టేషన్, ఫ్రీ కన్సల్టేషన్. ఏదైనా ఇబ్బంది అనిపిస్తే డాక్టర్ గారు మెడిసిన్ రాస్తారు. ఓకే, ఇది మా డయాగ్నోస్టిక్ సెంటర్ని కలవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఎలక్ట్రోలైట్స్ అయితే సోడియం, పొటాషియం క్లోరైడ్, కాల్షియం ఇవన్నీ వస్తున్నవి. మన దగ్గర ఎలక్ట్రోలైట్స్ కూడా అవైలబుల్గా ఉంది. అలాగే వచ్చేసి యూరిక్ యాసిడ్, కాల్షియము, అమలైజ్, HbA1c అంటే 3 నెలలకు సంబంధించిన షుగర్, యావరేజ్ షుగర్ కూడా మన దగ్గర చేయబడుతుంది. అలాగే విటమిన్ D, విటమిన్ B12.
ఎన్టీఆర్ జిల్లా విజయవాడ పశ్చిమ నియోజకవర్గ భవానీపురంలో ఎంపీ కేశినేని శివనాథ్ ప్రజా దర్బార్ నిర్వహించారు. సావిత్రిబాయి పూలే జయంతి సందర్భంగా ఆమెకు నివాళులర్పించారు. ప్రజల నుంచి అర్జీలు స్వీకరించి ప్రతి సమస్యపై సంబంధిత శాఖ అధికారులకు దిశానిర్దేశం చేశారు. ప్రతి వారం ప్రజా దర్బార్ ద్వారా ప్రజా సమస్యలను పరిష్కరించాలన్నదే యువనేత మంత్రి లోకేష్ సంకల్పమన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర దూదేకుల కార్పొరేషన్ చైర్మన్ నాగుల్ మీరా, మాజీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న, పలువురు నాయకులు పాల్గొన్నారు. ఒకసారి మీరు టౌన్ ప్లానింగ్ కూడా రాస్తే టౌన్ ప్లానింగ్ వస్తే నేను ఫాలో చేసి వాళ్ళ దగ్గర లెటర్ తీసుకున్నాను. ముందు మీరు టౌన్ ప్లానింగ్ రాయండి, అది రాయండి, అదే దాని మీద పెడితే నేను అది తీసుకెళ్ళి సిపికి రాయండి సార్. సమస్య కాదు, సాధికారుగా సార్ 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 సైట్ ఉంది సార్, సైట్ ఉంది. ఒకసారి మీరు టౌన్ ప్లానింగ్ కూడా రాస్తే టౌన్ ప్లానింగ్ వస్తే నేను ఫాలో చేసి వాళ్ళ దగ్గర లెటర్ తీసుకున్నాను. ముందు మీరు టౌన్ ప్లానింగ్ రాయండి, అది రాయండి, అదే దాని మీద పెడితే నేను అది తీసుకెళ్ళి సిపికి రాయండి సార్. విజయనగరం జిల్లా గజపతి నగరం సాయి గౌతమి పాఠశాలలో తల్లిదండ్రులు ఉపాధ్యాయులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రిన్సిపల్ ఎస్ఎస్ నాయుడు మాట్లాడుతూ విద్యార్థులకు వినూత్నమైన విద్యాబోధన చేయడమే పాఠశాల లక్ష్యమన్నారు. అందరి సహకారంతో పాఠశాలకు రాష్ట్ర జాతీయ స్థాయిలో గుర్తింపు లభించిందన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు పాల్గొన్నారు. వచ్చారంటే పిల్లాడు ఇంటర్మీడియట్ లో beloved staff and my well wishers parents, నిజంగా ఈ అవార్డు నేను ఒక్కడిని వెళ్తే సాధించింది కాదు, మా టీం, మా టీచర్స్ టీం అనేది అంత కోఆర్డినేషన్ చెప్పుకోవడం కాదు, నా స్టాఫ్ కాదు, పేరెంట్స్ పేరు పేరున నాకు మరీ చెప్పడం జరుగుతుంది. అండ్ థ్యాంక్స్ టు మై పేరెంట్స్. సో అదే పేరెంట్ వచ్చారంటే పిల్లాడు ఇంటర్మీడియట్ లో beloved staff and my well wishers parents. విజయనగరం టౌన్ లో అభ్యుదయ సైకిల్ యాత్రను ఎస్పీ దామోదర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గంజాయి చాలా ప్రమాదకరమని, దాని మధ్యలో జీవితాలను నాశనం చేసుకోవద్దన్నారు. గంజాయి కారణంగా కుటుంబాలు వీధిన పడే పరిస్థితి వస్తుందని హెచ్చరించారు. గంజాయి అమ్మిన వారికి లేదా సహకరించిన వారికి 20 సంవత్సరాల జైలు శిక్ష పడే అవకాశం ఉందని తెలిపారు. దీన్ని నివారించేందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలని పిలుపునిచ్చారు. మంచి మంచి కంపెనీల్లో మంచి మంచి సివిల్ సర్వెంట్స్, ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్ ఎన్నో సర్వీసులు ఉన్నాయి. మీరు ఈ యొక్క అవకాశాలు ఉపయోగించుకొని పైకి వెళ్ళాలి. మంచి మన విజయనగరాన్ని, మన జిల్లాకి, మన విజయనగరం టౌన్ కి మంచి పేరు తీసుకొని రావాలనే ఉద్దేశంతోనే మేము ప్రతి కార్యక్రమాన్ని చేపట్టాం. ఏలూరు జిల్లా దెందులూరు నియోజకవర్గంలో దుగ్గిరాల క్యాంపు కార్యాలయం వద్ద ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ జన్మదినాన్ని పురస్కరించుకుని కూటమి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు వేలాదిగా తరలివచ్చారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సతీ సమేతంగా పండితుల నుంచి వేదాశీర్వచనాలు స్వీకరించారు. నమో నమః. హిరణ్య
బాపట్ల జిల్లాలో తొలి మహిళా ఉపాధ్యాయురాలు రచయిత్రి సావిత్రిబాయి పూలే జయంతి సందర్భంగా ఆమె విద్యా ఆశయాల సాధనకు ఏపీ బీసీ సంక్షేమ సంఘం జిల్లా నాయకులు తెలియజేసరిగా ఈ వేడుకల్లో బీసీ నాయకులు ఆమె చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో మద్దిబోయిన తాతయ్య, మోహన్ గౌడ్ తదితర బీసీ నాయకులు ప్రసంగించారు. సావిత్రిబాయి పూలే గారి 195వ జన్మదిన శుభాకాంక్షలు చెప్తున్నాం. అదేవిధంగా సావిత్రిబాయి పూలే గారు ఎంతో అంటే పురాతన కాలంలోనే 195 సంవత్సరాల క్రితం ఆమె ఈ దేశంలో ఎలాంటి పరిస్థితులు ఉన్నాయో, ఎలాంటి వివక్షత గురి అవుతున్నామో మనందరికీ తెలిసిందే. ఆ వివక్ష నుంచి మహిళా సమాజాన్ని చైతన్యపరిచి విద్య ద్వారా ఈ సమాజానికి ఈ రోజు ఇంతమంది మహిళా ఉపాధ్యాయులు కానీ మహిళలు చదువుకుంటున్నారంటే ఆమె పుణ్యమే. ఆమె యొక్క జన్మదినాన్ని రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా జరిపించాలని కోరటం మన జరిగింది. మనం కూడా తీసుకెళ్లి ఇచ్చి వచ్చారు. అది ఆచరణలో ఉంది. అయినా కూడా మరి ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకుంటుందో వెయిట్ చూద్దాం. అలాగే అదే విధంగా ఇలా కార్యక్రమాలు జరుపుకుంటూ ఆమె పేరున కార్యక్రమాలు జరపాలని కోరుకుంటూ ఈనాటి సమావేశానికి ఇచ్చేసినటువంటి అందరికీ ధన్యవాదాలు. బాపట్ల జిల్లాలో హిందూ సమ్మేళనం ఈ నెల 11వ తేదీన సాయంత్రం 4 గంటల నుండి 7 గంటల వరకు పట్టణంలోని కోన ప్రభాకర్రావు కళాక్షేత్రంలో నిర్వహించనున్నట్లు హిందూ సమ్మేళన కార్యదర్శి లేళ్ల అప్పయ్య తెలిపారు. ఆర్ఎస్ఎస్ కార్యాలయంలో కరపత్రాలు విడుదల చేసి కార్యక్రమం వివరాలు ప్రకటించారు. మంతెన దశరథ రామరాజు అధ్యక్షతన బొర్ర పాండురంగ నవీన్ ముఖ్య అతిథిగా పాల్గొనున్నారు. ఇతర వివరాలకు హిందూ సమ్మేళన నిర్వహణ సమితి 966505 599ని సంప్రదించాలని కోరారు. లో ఈ నెల 11వ తారీఖున 34 వార్డు నుండి ప్రజలతో హిందూ సమ్మేళనం నిర్వహించడం జరుగుతుంది. ఈ సమావేశం నిర్వహించడం జరుగుతుంది. దీనికి బాపట్ల 34 వార్డు ప్రజలు ఇచ్చేసి దీన్ని విజయవంతం చేయవలసిందిగా కోరుతున్నాం. రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నటువంటి హిందూ సమ్మేళన కార్యక్రమాల్లో భాగంగా బాపట్లలో ఈ నెల 11వ తారీఖున 34 వార్డు నుండి ప్రజలతో హిందూ సమ్మేళనం ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ A1 TV తెలుగు న్యూస్.